డప్పుల మోత పోతరాజుల ఆట మాత్రమే కాదు, మన బ్రతుకుతో ముడిపడిన పండుగ. ఒకప్పుడు ఊళ్ళల్లో ఎన్నో వ్యాధులు ప్రబలేవి. వాటిని పారద్రోలి మమ్మల్ని చల్లంగా చూడు తల్లి అంటూ ఆ అమ్మవారికి బోనం ఎత్తుతాం. అలా తరతరాలుగా పూర్వీకుల నుంచి మన దాకా వచ్చిన సాంప్రదాయమే ఈ బోనాల పండుగ. బోనాల పండుగ అంటే తెలంగాణలో ఎట్లుంటది? మేము చూసినామా, జబర్దస్త్గా రెడీ అయినాం. మేమే కాదు, ఇప్పుడు బోనం కూడా అట్లే రెడీ చేస్తాము. అమ్మ సురు చేద్దామా? చేద్దామమ్మా. అంతే కదా. బోనాల పండుగ అంటే ఏంటి? అమ్మవారి దర్శనంతో పాటుగా ఇగో ఇలా కలర్ఫుల్ గా మన వాళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా రెడీ అయిపోయి ముచ్చట్లు చెప్పుకుంటూ బోనాలు చేసుకుంటారు. అంతే కదమ్మా? అంతే అమ్మా. కొత్తకుండా పసుపు కలిపి. అమ్మో చీరలు జాగ్రత్త అమ్మో, పసుపు రాసేటోళ్ళు బొట్లు పెట్టేటోళ్ళు. మంచిగా కొత్త కుండ తీసి పసుపు రాసి బొట్లు పెట్టి బోనం ఎత్తితే ఉంటది. సంవత్సరం వరకు వెయిట్ చేస్తూ ఉంటాం కదా బోనాల పండుగ కోసం. మరే మరి మీలో ఎంతమంది కొత్త చీరలు కట్టుకున్నారమ్మా? అందరూ కొత్త చీరలు కట్టుకున్నారు. బోనాల పండుగ అంటే అంతే కదా, మరి కొత్త చీరలు కట్టుకోవాలా, చక్కగా తిప్పేసుకోవాలా. అమ్మ ఇప్పుడు ఇది మనం కుండ రెడీ చేస్తున్నాం కదా, ఇల్లు ఏమేస్తాము? అన్నం వండి బెల్లం అలా కలిపి రెండు తీసి ఇలా బోనం కుండలో పెట్టాలి. ఆ తర్వాత యాపకమ్మలు పెట్టి పూలు కట్టి కంకణం కట్టి అది మీద చెంబు పెట్టి సర్వాలి. అందులో ఏమేస్తారు? పెరుగు వాటర్ కలిపి బెల్లం ముక్క వేసి మీద పెడతారు. ఎట్లా అమ్మ మరి మొక్కుకున్నావా? సంవత్సరం సంవత్సరం చేస్తావా? సంవత్సరము ఎల్లమ్మకు చేస్తాం. ఆటం కోసి బోనం చేస్తాం, బియ్యం పోస్తాం. ఇక ఇల్లు కట్టినాము అనుకోకుండా అదిగో బోనం ఎత్తారు, ఇల్లు కట్టారంట. ఇద్దరు పెళ్లిళ్ళు చేసినాం. ఈయనే మాకైతే మంచిగానే అనిపిస్తుంది. చీర ఎక్కడ కొన్నావేంటి? సిఎంఆర్ లో కొన్నమ్మా మా బాబు పెళ్ళి. ఎంత బాగున్నాయో, ఆఫర్లు తెగ ఉన్నాయి. అసలు ఆషాఢ మాసం కదా. ఏంటి వెళ్ళారా? మా అబ్బాయి పెళ్ళినప్పుడు లేవు కానీ ఇప్పుడు ఉన్నాయమ్మా. ఇప్పటికి బోల్డ్ ఆఫర్లు ఉన్నాయి ఆషాఢ మాసంలో. కిలో లెక్కన కూడా ఇచ్చేస్తారు కదా. ఖచ్చితంగా వెళ్ళాలి ఇప్పుడు ఆషాఢంలో. అబ్బాయి ఎంత బాగా పెట్టేశారమ్మా, చాలా బాగుందా? ఇంటికి వచ్చి ఆడపడిచిన చీరలు పెట్టి పంపిస్తారా? పెడతామమ్మా, పెడతాం. నిజం చెప్తున్నా. మనకి వాళ్ళ చీరలు వస్తున్నాయి. అవి కూడా అక్కడే కొన్నారా? మరి సిఎంఆర్ లా ఓన్లీ చీరలేనా, మరి పిల్లలకు కూడా బట్టలు ఏమైనా కొంటారా? అన్ని మా చిన్న బాబు కొన్నాము, ఫ్యామిలీ మొత్తం అందరికి కొన్నాం పెళ్లికి. మరి ఇంకే ప్రతి పండుగకి అన్ని ఆఫర్లు ఉన్నప్పుడు అందరూ వెళ్ళి అక్కడే కొంటే అయిపోద్దిగా. మీ పేరేంటి? శోభా గారు. మీరు ఎలా చేసుకుంటారు బోనాల పండుగ? చేసుకుంటాం. మేము పెళ్ళియాక ముందైనా బాగా చేసేది. ఇప్పుడు మేము ఇక్కడ హైదరాబాద్లో ప్రతి ఇయర్ బోనం మంచిగా చేసుకుంటాము. అలానే మా పాపకు కూడా నేర్పిస్తాను బోనం ఎట్లా చేయాలి ఏంటి అనేది. మా పాపకు కూడా నేర్పిస్తాను. మా పాప కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే బోనాలు ఎత్తే ముందు అమ్మవారికి ఇలా అయితే కనుక బోనం సమర్పించుకుంటారు అంటారు కదా, అలా ఏమన్నా జరిగిన సందర్భం ఉంటే చెప్పచ్చు కదా మాకు? అవును, మేము ఒప్పుకుంటాము. మాకు ఏదైనా మేము మంచిగా ఉండాలి, మనం అందరం మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలని మేము ఏదైనా మొక్కుకున్నామంటే నెరవేరుతుంది. సో మీ పాపకు కూడా నేర్పిస్తున్నా అన్నారు కదా, మీ పాపకు కూడా షాపింగ్ చేయించారా మరి? ఓకే, కంపల్సరీ మేము షాపింగ్ చేస్తాము. కొత్త బట్టలు మనం ఎలా చేస్తామో మనల్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. అందుకే మనం బోనం ఎట్లా చేస్తామో పిల్లలు, మా పాప కూడా దగ్గరుండి కూర్చొని ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. అందుకే ఇలాంటి సంప్రదాయాలు ఏమున్నా కూడా మరుగున పడిపోకుండా ఉండడానికి మన సుమన్ టీవీ ఎప్పుడు కూడా మన సంప్రదాయాన్ని తరతరాలకు కూడా అందించేటట్టుగానే ఇలాంటివి ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. గవ్వులాటలో గజ్జలు ఇగ మోగాల, జమిడికా డప్పుల దరువుల్లో నా శివ సత్తులు సిగమెత్తితే గవుగాల. పచ్చి కుండల్లో నీకు బెల్లం పువ్వా, ఏ బరిల్లలతో చుట్టుముట్టు కట్టిన మవ్వా,
తెలంగాణ ఆడబిడ్డలందరూ ఏడాదంతా ఎదురు చూసేది గీ ఒక్కరోజు కోసమే. ఆడబిడ్డలకి బోనం అంటే ఒక మొక్కు మాత్రమే కాదు, ఊరంతా అందరు కలిసి జరుపుకునే పెద్ద పండగ. పట్టు చీర కట్టుకొని, చేతి నిండా గాజులేసుకొని, నుదుటన కుంకుమ పెట్టుకొని, తలపై బోనం ఎత్తుకున్న ఆడబిడ్డను చూస్తే ఆడబిడ్డ రూపంలా అమ్మవారే నడిచొస్తుందా అనిపిస్తది. ఆళ్ళు సమర్పించే బోనంలా అన్నం మాత్రమే ఉండది, తన కుటుంబం బాగుండాలనే ప్రేముంటది, పిల్లలు సల్లగుండాలనే తల్లి మనసుంటది, ఊరంతా సుఖ సంతోషాలతో ఉండాలనే మొక్కుంటది. అందుకే బోనమెత్తే ప్రతి తెలంగాణ ఆడబిడ్డ కూడా అమ్మవారికి ప్రీతికరమే కాదు, తెలంగాణ సంస్కృతికి కూడా గర్వకారణం. మనం వండిన బోనంలో కేవలం ఉండేది బోనం మాత్రమే కాదు, అమ్మవారి మీద మనకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని అమ్మవారితో పాటు మా పెద్దమ్మకు సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి ద్వారా అందిస్తున్నాం. సిఎంఆర్ షాపింగ్ మాల్, ద జాయ్ ఆఫ్ లైఫ్. సిఎంఆర్ షాపింగ్ మాల్, ద జాయ్ ఆఫ్ లైఫ్. బోనాల పండగలో ఒక భాగమైనందుకు మీకు సిఎంఆర్ నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్. ఆషాఢ మాసం సందర్భంగా ఆడపడుచులకి సిఎంఆర్ షాపింగ్ మాల్ అందిస్తున్నటువంటి స్మాల్ గిఫ్ట్. సిఎంఆర్ ద జాయ్ ఆఫ్ లైఫ్ నుండి మీకు చక్కటి చీర అండి. సిఎంఆర్ లో ఖచ్చితంగా ఈ ఆషాఢ మాసంలో షాపింగ్ చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్, ద జాయ్ ఆఫ్ లైఫ్ బోనాల పండుగ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసినందుకు వీళ్ళకు సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్. సిఎంఆర్ షాపింగ్ మాల్, ద జాయ్ ఆఫ్ లైఫ్ నుంచి బోనాల పండుగలో వీళ్ళు ఒక భాగమైనందుకు సిఎంఆర్ తరఫు నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ సారీ మీకోసం. ఆషాఢ మాసం సందర్భంగా ఆడపడుచులకి సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇచ్చే స్మాల్ కాంప్లిమెంట్. సో మీకు కూడా కాంప్లిమెంటరీ అండి ఫ్రమ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ద జాయ్ ఆఫ్ లైఫ్ నుంచి. సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి ఒక బ్యూటిఫుల్ బోనాలు పండగలా జరిగిందనమాట. సో ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినందుకు వీరికి ఒక బ్యూటిఫుల్ సారీ. సిఎంఆర్ షాపింగ్ మాల్, ది బెస్ట్ షాపింగ్ మాల్. ఆషాఢ మాసం సందర్భంగా ఆడపడుచులకి ఇచ్చే చిన్న కాంప్లిమెంట్. బోనాల పండుగలో పార్టిసిపేట్ చేసినందుకు సిఎంఆర్ జాయ్ ఆఫ్ లైఫ్ నుంచి మీకు ఒక కాంప్లిమెంటరీ చీర అండి. ఖచ్చితంగా ఈసారి సిఎంఆర్ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయండి. మన తెలంగాణ పెద్ద పండుగ బోనాలు. అందరికీ ఇవే నాశనార్తులు, మనందరికీ ఉంటాయి ఆ తల్లి దీవెనార్తులు.